అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్నారా ఆ లిక్విడ్ ఏంటి అన్నది దాని గురించి చెప్తాం. అలాగే దేనికి ఇవ్వబోతున్నాను అన్నది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి. చూసారా గులాబీ మొక్కలు ఇవి ఈ మధ్య బాగా లాంగ్ కొమ్మలు పెరిగిపోయాయి. వీటిని ఈరోజు నేను చక్కగా గార్డెనింగ్లో భాగంగా కట్ చేసి చక్కగా ప్రూనింగ్ చేసి అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న ఉన్నాయి బడ్స్ ఉన్నాయి కానీ తక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను వీటిని ఒక్కసారి కట్ చేసి స్ట్రిమ్ చేద్దామని అలాగే ఇచ్చేద్దామని నేను తీసుకొచ్చానండి. పక్కకు తీసుకొచ్చాను వీటిని. అయితే ఇప్పుడు ఈ గులాబీ మొక్కలన్నిటిని జాగ్రత్తగా మనం కొమ్మలను కట్ చేసుకున్నాం. అదిగోండి కొమ్మలు కట్ చేసిన కొమ్మలు ఎన్ని వచ్చాయో చూసారా. అవి నెక్స్ట్ ఏంటంటే నేను వాటిని అంట్లు పెట్టడానికి పెడదాం అన్నది తర్వాత విషయం. కాకపోతే కొమ్మలన్నీ చక్కగా కట్ చేశాను. ఇప్పుడు కట్ చేసినాక దీనికి మళ్ళీ మనము చక్కగా ఎనర్జీ ఇవ్వాలి. ఎనర్జీ ఇచ్చి మళ్ళీ పూలు పూయించే విధంగా మనము చూడాలన్నమాట. చూసారా మధ్యలో కనకాంబరాల మొక్క వచ్చింది. అది కొంచెం చేంజ్ అయితే అదే కొంచెం పెరిగితే నేను దాన్ని వేరే వాళ్ళు అడిగారు మన ఫ్రెండ్స్, వాళ్ళకి నేను ఇస్తాను దాన్ని. లేదంటే నేను వేరే పాట్లో పెట్టుకుంటాను. కానీ ఇలా దాన్ని పెద్ద కూడా ఆ పక్కన కుండీలో ఉంచొద్దండి. ఇప్పుడు నేను అలోవెరా తీసుకున్నానండి. అలోవెరా తీసుకున్నాను ఎందుకు అంటే ఇప్పుడు కట్ చేసిన భాగంలో అక్కడ మనం అలోవెరా జెల్ను పూయొచ్చు అన్నమాట. అలాగే అట్ ద సేమ్ టైం మీకు అలోవెరా జెల్ అదిగోండి తీసుకున్నాను కదా. అలోవెరా లేనప్పుడు కలబంద మన ఇంట్లో అందుబాటులో లేనప్పుడు మనం సింపుల్గా టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదండి, పసుపు గుండు ఉంటుంది. ఆ పసుపు గుండును కొంచెం నీటిలో కలిపి కొంచెం ముద్దలా చేసి ఎక్కడైతే కట్ చేసామో ఆ కొమ్మలు కొంచెం ఇలాగా పైన రాస్తే అది కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా మీరు ఫ్రెష్ కౌ డంగ్ కనుక దొరికినట్లుగా అయితే మనము గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఎలా వేళ్ళకు పెట్టుకుంటామో కొమ్మలకి అలా ముద్దల్లా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పల్లెటూరులో అయితే మేము అలాగే చేస్తూ ఉంటాం. మా సొంత ఊళ్ళో అయితే కౌ డంగ్ అయితే చాలా ఫ్లెంటీగా సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి అలా చేస్తాం. కానీ ఇక్కడైతే మనకి అందుబాటులో ఉండదు కాబట్టి ఇప్పుడు అది ఫాలో అవ్వట్లేదు. నేనైతే ట్రై చేశాను ఇక్కడ కూడాను, కానీ కుదరలేదు. సరిగ్గా నాకు ఆ టైంకి దొరకలేదు. ఇదిగోండి ఇప్పుడు ఈ లిక్విడ్ విషయానికి వచ్చినప్పటికీ ఇందులో ఏముందంటే దీన్ని కొంచెం డైల్యూట్ చేశానండి. ఇందులో ఎగ్స్ బాయిల్ చేసిన వాటర్ అండి అది. అలాగే అందులో ఎగ్స్ని నేను చక్కగా మరిగించిన నీళ్ళనే చల్లబెట్టాను. చూడండి ఎప్పటికైనా ఫ్లవర్ మొక్కకి ఇచ్చేటప్పుడు రౌండ్ అప్గా పోయండి. మధ్యలో ఒక దగ్గర పోసారనుకోండి వాటర్ అంతా కిందకు ఒకసారి డ్రైన్ అయిపోవచ్చు. రౌండ్ అప్గా పోస్తూ ఉంటే వాటర్ అనేది చుట్టూ మట్టిలో చక్కగా కలుస్తుంది. ఇది కూడా ఒక గుడ్ ప్రొసీజర్ అన్నమాట. ఇక నుంచి మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే బాగుంటుంది. గుడ్ల పెంకులు అలాగే ఆనియన్ పీల్స్ని వేయటం వల్ల వాటర్ అనేది కలర్ చేంజ్ అయిందన్నమాట. కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా నేను 24 hours ఆ గుడ్లు ఉడికించిన నీళ్ళు, ఆ గుడ్ల పెంకులు అలాగే ఆ ఆనియన్ వాటర్ను నేను ఇచ్చాను. మనం మినిమం 10 డేస్కి ఒకసారి ఇలా కంపల్సరీ ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే రోజుకు ఎక్కువ ఫుడ్ అండి, ఎక్కువగా మనము ఫెర్టిలైజర్ ఎనర్జీ ఇవ్వాలి. మంత్లో ఒకసారి బాగా ఎక్కువగా ఎనర్జీ ఉంచే విధంగా ఏదైనా డిఏపి కానీ అటువంటి పొటాష్ కానీ ఎరువు ఇవ్వాలి. ఇది మరి ఈరోజు వీడియో అనమాట. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్, టేక్ కేర్ అండి.